ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేగుంట జీవిక ఐరన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం దారి కోసం రైతులతో కంపెనీ యాజమాన్యం జీఎం అశోక్ శర్మ రైతులతో కాళ్లు ముక్కించుకోవడం చర్చనీయమైన అంశం. వివరాల్లోకి వెళ్తే చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ శివారులో గల జీవిక ఐరన్ ఫ్యాక్టరీ వద్ద చేగుంట అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే దారి గత 50 సంవత్సరాల నుండి ఉండగా ఇప్పుడు కంపెనీ వారు తమ పొలాలకు వ్యవసాయం చేయడానికి వెళ్లకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం జరుగుతోంది. తమకు దారి ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని రైతులు నేడు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు నర్సింలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రైతులు బక్క నర్సింలు, ముత్యాలు, పుల్లబోయిన భూపాల్, బండి నర్సింహులు, గంగులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నదే మాకు వ్యవసాయ భూమి సార్, మాకు ఉన్నదే గది. తువ్వలేకపోతే మేము ఇండిను గడ్డి మంది దాగి సావవలసింది, లేదా కంపెనీలకు పుణ్యానికి ఇచ్చేవచ్చి పోవచ్చింది తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు. అధికారులు పెద్ద మనుషులు దయదారించి మాకు తువ్వ తీస్తేనే మాకు మేము బతుకుతాం. క్రీడాకారుల మాత్రం వాళ్ళకు మాకు రైతులకు ఇస్తామన్నాడు, ఇప్పుడు ఇస్తలేడు. కాబట్టి అది దయదారించి పెద్దలందరూ కలిసి తువ్వ తీయండి అంతే. లేదా ఇండి డబ్బు వేసుకొని ఊరేసుకోవడం తప్ప ఇంకో దారి లేదు. మేము జీవనాధారమే అది మాకు వ్యవసాయం. మేము వేరే పని చెయ్యం వ్యవసాయం తప్ప. మీకు తవ్విస్తామని చెప్పి మా తువ్వ కీడ పండుగ వేసిన తర్వాత తువ్వ ఇస్తా అని రాత్రి జేసీబీ తీసుకొచ్చి గుంత తీసి ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు కూడా పెడుతుండే. ఇప్పుడు అంటున్నాడు మొత్తం కిలోమీటర్న్నర తవ్విచ్చిండు. ఇప్పుడు ఒక గుంటన్నర తవ్విమంటే నేను అని చెప్పి రోడ్డు నుంచి ఇయ్యనని చెప్పి ఇస్తలేడు. రెండు జీవ కంపెనీ. ఇప్పుడు మేము 20 మంది రైతులు ఉన్నాం. మా బతుకులు ఏం కావాలి, మేమేం కావాలి? ఇప్పుడు అప్పుడు ఇంద్రా లవన్ భూములు మాకు జీవిక కంపెనీ అయినా మాకు తవ్వ అన్యాయం చేసి మొత్తం లవన్లు కొంటుండు. మాకు తవ్వ కావాలి. 50 ఏళ్ళ కొలు ఇట్లనే నడుస్తున్నాం మేము. మాకు తవ్వ కావాలి. 50 ఏళ్ళ కొలు మేము ఇట్లనే నడుస్తున్నాం. మాకు ఇట్లనే తవ్వ కావాలి. జీవిక కంపెనీ అయినా 15 ఎకరాలు 18 ఎకరాల భూమి కొన్నాడు. కొన్ని అసైన్మెంట్ భూమి కొన్నాడు. తవ్వ ఫస్ట్ మధ్యలో నుంచి ఉంది, అది కొని అక్కడికే ఇస్తున్నాడు. అప్పటికి ఇంకో తవ్వ నుంచి ఆ తర్వాత లాస్ట్ 30 ఏళ్ళ నుంచి నడిచే తవ్వను ఇస్తా అని రాత్రి జేసీబీ తీసి ఇలా పొద్దుగల తవ్వను ముట్ట చేస్తున్నాడు. కీడపండంకి ఇచ్చిండు, దానికి దారి లేదు. మాకు రైతులకు తవ్విస్తున్నాడు, దీనికి దారి లేదు. మొత్తం గోడ పెట్టి ముట్టగా పెట్టి మోసం చేస్తున్నాడు జీవ కంపెనీ. మనం 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. 50 సంవత్సరాల ముందు మా అయ్యలు నడిచారు, మా అయ్యలు అయిపోయారు. ఇప్పుడు మేము నడుస్తున్నాం. రెండో తంతి మేము నడుస్తున్నాం. అని చెప్పి కూడా పెట్టేస్తాం. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం పట్ట చేసుకున్నాడు. ఇందిరామిచ్చిన భూములు లవన్ పట్టాలు జీవిక కంపెనీ అయినా రైతులను తిప్పుల పెట్టి రైతుల దగ్గర అగ్గో తగ్గ కొంటుండు. మాకు ఇట్లా అమ్ముకొని మేము ఇంకా తొమ్మిస్తలేడు. ఫస్ట్ ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇయ్యనంటాడు. పురుషులు రావాలంటే స్టాప్ అవుతుంది.